హాయ్ ఫ్రెండ్స్, మోస్ట్ ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ అవుతున్న సాంగ్ దేవరా మూవీ నుంచి అయితే ఉంది. మీకు తెలుసు, ఇప్పుడు మోస్ట్గా ట్రెండింగ్లో అయితే ఉంది. సో మీరు కూడా ఈ విధంగా ఎడిటింగ్ అయితే చేసి పెట్టండి, ఖచ్చితంగా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. సో ఈ విధంగా ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి ఇన్స్టాటాప్లో అనేది నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియో అయితే ఎక్కడ స్కిప్ అయితే చేయకండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే వీడియో మీకు నచ్చిందా లేదనేది కింద కామెంట్ అయితే చేయండి మర్చిపోకుండా. సో వీడియోకి అయితే కామెంట్ అయితే చేయండి, ఓకేనా? సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే లేట్ చేయకుండా అయితే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, వీడియో అయితే చూసారు కదా, ఎలా అనిపించిందో కింద ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అనేది, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ మొబైల్ ఉన్న ఇన్స్టాటాప్ అయితే ఓపెన్ అనేది చేసుకోండి, ఓకేనా? ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ వీడియో మీ టాప్ చేసుకోండి, ఇక్కడ న్యూ మీ టాప్ చేసుకోండి. సో ఇక్కడ ఏం చేస్తారంటే మీరు కొన్ని ఫొటోస్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోండి, ఓకేనా? సో నేను ఈ యొక్క ఫొటోస్ అయితే సెలెక్ట్ అనేది చేస్తున్నాను. సో ఎందుకు అంటే ఈ ఫొటోస్ కొన్ని నేను ఏం చేశానంటే యూట్యూబ్ నుంచి వీడియో ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ వీడియో నడుస్తున్న మధ్యలో స్టాప్ చేసి స్క్రీన్ షాట్ అయితే తీసుకున్నాను. మీరైతే మీ యొక్క ఫొటోస్ అయితే తీసుకోండి. కింద రైట్ టిక్ మీద టాప్ చేసుకోండి, ఓకేనా? రైట్ టిక్ మీద టాప్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఉంటాయి. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ యొక్క ఫోటో మీద టాప్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే, ఓకేనా? కింద ఈ ఫోటో మీద టాప్ చేసుకొని లెఫ్ట్ సైడ్ కన్వర్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ టాప్ చేసుకోండి. ఇప్పుడు మీరు 2 ఫింగర్స్ యూజ్ చేసి ఒక ఫోటోని అయితే రొటేట్ చేయండి, ఓకేనా? ఇలా తింపండి, ఓకేనా? ఇలా తింపితే మనకి ఈ విధంగా రొటేట్ అయితే అవుతుంది, ఓకేనా? సో ఇలా రొటేట్ అయిన తర్వాత ఇక్కడ రైట్ టిక్ మీద టాప్ చేసుకోండి. అలాగే ఇంకో ఫోటో మీద టాప్ చేసుకోండి. ఇలా కన్వర్స్ మీద టాప్ చేసుకొని ఈ యొక్క ఫోటోని కూడా రొటేట్ అయితే చేసుకుంటాం, ఓకేనా? సో ఇలా మీరు అన్ని ఫొటోస్ అయితే ఇదే విధంగా చేయండి. నేను చేస్తాను, మీరైతే చూడండి, ఓకేనా? ఫ్రెండ్స్, ఇప్పుడైతే అన్ని ఫొటోస్ అయితే ఈ విధంగా అయితే అనుకున్నారు కదా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మ్యూజిక్ మీద టాప్ చేసుకొని ఇక్కడ మ్యూజిక్ మీద టాప్ చేసుకోండి, మై మ్యూజిక్ రండి. మీకు ఒక సాంగ్ అయితే ఇస్తాను, ఓకేనా? ఆ సాంగ్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. మీకు ప్రతి ఒక్క వీడియోకి సంబంధించిన మెటీరియల్స్ అన్ని టెలిగ్రామ్లో అయితే పోస్ట్ అనేది చేస్తాను. టెలిగ్రామ్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ అయితే ఉంటుంది, జాయిన్ అయితే అవ్వండి, ఓకేనా? అన్ని మెటీరియల్స్ అందులోనే పోస్ట్ అనేది చేస్తాను, ఎందుకంటే డౌన్లోడ్ చేసుకోవడానికి ఈజీగా అయితే ఉంటుంది మన సబ్స్క్రైబర్స్ కానీ. నేను టెలిగ్రామ్లో అయితే పోస్ట్ అనేది చేస్తాను, ఓకే? ఫస్ట్ అయితే సాంగ్ని సెలెక్ట్ చేసి ఇక్కడ యూజ్ మీ టాప్ చేసుకోండి, ఓకేనా? సో మనకు సాంగ్ అయితే యాడ్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒకసారి సాంగ్ అనేది ప్లే చేయండి, ఓకే? ఫస్ట్ లిరిక్స్ మనకి ఏమని వచ్చింది, ఎందుకు పుట్టిందో అని వచ్చింది, ఓకే? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఇక్కడ టెక్స్ట్ మీద టాప్ చేసుకోండి, మళ్ళీ ఇక్కడ టెక్స్ట్ మీద టాప్ చేసుకోండి. ఇక్కడ మీరు టైప్ అయితే చేసుకోండి. సో ఎందుకు ఫస్ట్ అయితే లిరిక్స్ అయితే ఎందుకని టైప్ చేసుకోండి, ఓకేనా? దీన్ని ఈ విధంగా రొటేట్ చేసుకోండి. సో ఇక్కడ పెట్టేసుకోండి. పెట్టేసిన తర్వాత ఇక్కడ ఫాంట్స్ ఉంటాయి, ఓకేనా? ఇక్కడ ఫాంట్కి వచ్చేసి మీరు ఫస్ట్ ఫాంట్ అయితే ఈ ఫాంట్ అయితే యూజ్ అనేది చేయండి, ఒక నిమిషం. ఈ ఫాంట్ అయితే యూజ్ అనేది చేయండి, ఓకేనా? ఈ ఫాంట్ అనేది మనకు ఆల్మోస్ట్ మనకు ఇందులోనే ఉంటుంది. మనకు ఎలాంటి ఫాంట్ డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇంకో ఫాంట్ అయితే లింక్ మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను, డౌన్లోడ్ అయితే చేసుకోండి, ఓకేనా? ఈ ఫాంట్ మనకు ఇన్స్టాటాప్ తోటే వచ్చేస్తుంది, ఓకేనా? ఇక్కడ కలర్ మీద టాప్ చేసుకోండి. కలర్ వచ్చేసి రెడ్ కలర్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోండి, ఓకేనా? రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు బార్డర్ ఉంటుంది, బార్డర్ మీద టాప్ చేసుకొని ఈ బార్డర్ అనేది వైట్ అనేది సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా? కొంచెం అయితే తగ్గించుకోండి, ఓకేనా? ఈ ఓపాసిటీ అనేది కొంచెం ఒక 8 వరకు పెట్టుకోండి, సెట్ బాగా అయితే ఉంటుంది. ఇంకా గ్లో లెన్స్ యాడ్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ గ్లో ఎఫెక్ట్ ఉంటుంది, గ్లో మీద టాప్ చేసుకుంటే గ్లో ఎఫెక్ట్ కూడా యాడ్ అవుతుంది, చూడండి, ఓకేనా? ఇక్కడ గ్లో ఎఫెక్ట్ వచ్చేసి మీరు ఇక్కడ కలర్స్ అయితే ఉంటాయి, ఇందులో మీకు ఏమైనా నచ్చిన కలర్ అయితే యాడ్ అయితే చేసుకోండి, ఓకేనా? ఇక్కడ చూడండి చాలా కలర్స్ అయితే ఉన్నాయి, మీకు ఏది బాగా అనిపించిందో ఆ కలర్ అయితే యాడ్ అయితే చేసుకోండి, ఓకేనా? నేను ఒక కలర్ అయితే యాడ్ చేస్తాను, పింక్ కలర్ అయితే యాడ్ అయితే చేశాను, ఓకేనా? ఇక్కడ రైట్ టిక్ మీద టాప్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఒకసారి మళ్ళీ ప్లే చేస్తాను, చూడండి. సో ఇప్పుడు నెక్స్ట్ లిరిక్స్ ఏమొచ్చింది, పుట్టిందో, ఓకే? ఇప్పుడు మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ టెక్స్ట్ మీద టాప్ చేసుకొని పుట్టిందో అని టైప్ చేయండి, ఓకేనా? ఓకే, ఎందుకు పుట్టిందో. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క టెక్స్ట్ మీద టాప్ చేసుకోండి. ఇక్కడ ఫాంట్ అనేది చేంజ్ అనేది చేసుకోండి, ఓకేనా? ఈ యొక్క ఫాంట్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓకే? ఇదైతే యాడ్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కలర్ మీద టాప్ చేసుకొని ఇక్కడ వైట్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇక్కడ షాడో మీద టాప్ చేసుకొని ఇక్కడ బ్లాక్ కలర్ షాడో యాడ్ చేసుకోండి. ఈ బార్డర్ కూడా సేమ్ ప్రాసెస్ చేయండి, ఓకేనా? గ్లోనెస్ అనేది తగ్గించండి, ఓకేనా? బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకోండి, కొంచెం తగ్గించుకోండి ఈ విధంగా, ఓకేనా? ఇప్పుడు సెట్ అవుతుంది, ఓకే, బాగా వచ్చింది, ఓకేనా? ఓకే, ఇప్పుడు దీన్ని ఈ విధంగా పెట్టుకోండి, సెట్ అవుతుంది. ఇప్పుడు మీరు
ఈ యొక్క ఒకసారి ఫస్ట్ లిరిక్స్ ప్లే చేస్తాను చూడండి. ఓకే, మనకు ఇక్కడ వరకు కరెక్ట్గా అయితే ఎండ్ అవుతుంది. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే లిరిక్స్ మీరు టాప్ చేసుకొని ఈ లిరిక్స్ని ఈ విధంగా దగ్గర కనుక్కోండి. అలాగే ఈ యొక్క లిరిక్స్ని కూడా ఈ విధంగా దగ్గర కనుక్కోండి. ఇక రైట్కి మీరు టాప్ చేసుకొని ఈ యొక్క ఫోటోని కూడా మీరు కొంచెం ఈ విధంగా కొంచెం అయితే దగ్గర కనండి. కొంచెం అయితే స్పేస్ ఉందండి. ఓకేనా, సో ఈ వరకు అయితే ఆపేసేయండి. ఓకేనా, ఆపేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీకు చాలా ఈజీగా అయితే చెప్పేస్తాను చూడండి. ఓకే, ఈ వరకు అయితే వచ్చేసింది కదా. ఇప్పుడు ఈ సెంటర్లో మనకు ఒక పెన్సిల్ సింబల్ అయితే ఉంటుంది. ఇక్కడ టాప్ చేసుకోండి. సో ఇక్కడ మనకు చాలా యానిమేషన్స్ అయితే ఉంటాయి చూడండి. మీకు ఇలా ఈ విధంగా చాలా యానిమేషన్స్ అయితే ఉంటాయి. మీరు కరెక్ట్గా సాంగ్ తగ్గట్టు చూడండి. కరెక్ట్గా ముందుకు జరపగానే మనకు లిరిక్స్ పోయింది, ఇంకో ఫోటో అయితే వచ్చింది. సో ఇలా మీరు సాంగ్ వింటూ కరెక్ట్గా అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఓకేనా, సో ఈ విధంగా. ఓకే, సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే టెక్స్ట్కి అయితే యానిమేషన్ ఇవ్వాలి కాబట్టి ఈ యొక్క ఎందుకు అనే ఫస్ట్ లిరిక్స్ ఉంది, ఆ లిరిక్స్ని టాప్ చేసుకొని ఇక్కడ టెక్స్ట్ని టాప్ చేసుకొని ఇక్కడ యానిమేషన్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మీకు ఇలా చాలా యానిమేషన్స్ అయితే ఉంటాయి. మీకు నచ్చిన ఒక యానిమేషన్ అయితే ఇచ్చేయండి. ఓకేనా, ఈ యానిమేషన్ అయితే ఇచ్చాను చూడండి. ఓకే, ఈ యానిమేషన్ ఇచ్చాను. మళ్ళీ ఈ యానిమేషన్ అనేది మళ్ళీ బ్యాక్ సైడ్ పోతుంది. మళ్ళీ ఈ యొక్క యానిమేషన్ మీద టాప్ చేసుకొని ఇక్కడ మీకు ఇన్పుట్ ఉంది చూడండి. ఇక్కడ ఇన్పుట్ మీద టాప్ చేసుకొని ఈ యొక్క ఆఫ్ అయితే తీసుకోండి. ఇక్కడ ఆఫ్ ఉంటుంది, ఆఫ్ చేసుకోండి, సెట్ అయిపోద్ది. ఓకేనా, ఇప్పుడు చూడండి ఈ విధంగా వస్తుంది. మనకు ఈ సెకండ్ లిరిక్స్ బ్యాక్ వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు మీరు సెకండ్ లిరిక్స్ మీద టాప్ చేసుకొని మనకు ఫ్రంట్కి అయితే వచ్చేస్తుంది. ఓకేనా, సో ఒకవేళ లిరిక్స్ బ్యాక్ వెళ్ళిపోతే మళ్ళీ ఆ లిరికల్ మీద టాప్ చేసుకొని మనకు ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇదే విధంగా మీరైతే ఈ వీడియో ఎన్ని వరకు అయితే చేయాల్సి ఉంటుంది. మళ్ళీ ఒకసారి ప్లే చేస్తాను చూడండి. మనకు సెకండ్ లిరిక్స్ ఏమొచ్చిందో. ఎందుకు పుట్టిందో ఒకసారి మళ్ళీ ప్లే చేద్దాం. ఓకే, మళ్ళీ మనకు పుట్టింది వచ్చింది. మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క ఎందుకు ఉంది కదా, ఎందుకు మీ ఈ యొక్క టెక్స్ట్ మీద టాప్ చేసుకొని ఇక్కడ కాపీ చేసుకొని ఈ యొక్క టెక్స్ట్ని కొంచెం ముందుకైతే తీసుకురండి లాంగ్ ప్రెస్ చేసి. ఓకేనా, సో ఈ యొక్క లిరికల్ మీద టాప్ చేసుకొని ఇప్పుడు ఎడిట్ టెక్స్ట్ మీద టాప్ చేసుకొని ఇక్కడ ఎందుకు పుట్టింది అని టైప్ చేయండి. ఓకేనా, ఓకే టైప్ చేశారు కదా. ఈ లిరికల్ కావాలంటే ఇటు సైడ్ పెట్టుకోవచ్చు, మీరు కావాలంటే ఇటు సైడ్ పెట్టుకోవచ్చు, మీకు నచ్చిన సైడే పెట్టుకోవచ్చు. నేను ఒకసారి ఇటు సైడ్ పెట్టాను చూడండి. ఓకే, మనకు ఇక్కడైతే బాగా సెట్ అవుతుంది. ఎందుకు పుట్టిందో ఒకసారి మళ్ళీ ప్లే చేస్తాను చూడండి. ఏమో నువ్వంటే. ఓకేనా, సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ సెకండ్ టెక్స్ట్ ఉంది, ఈ సెకండ్ టెక్స్ట్ని కాపీ చేసుకోండి. ఓకే, కాపీ చేసుకొని దీన్ని ముందుకు తీసుకురండి. ఓకే, ముందుకు తీసుకురండి. పుట్టిందో ఓకే, ఈ టెక్స్ట్ మీద టాప్ చేసుకొని ఈ టెక్స్ట్ అయితే సెకండ్ లిరిక్స్ మనకి ఏమొచ్చిందో అదైతే ఇక్కడ టైప్ అయితే చేయండి. ఓకేనా, ఎక్కువసేపు మనం సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ వస్తుందని నేను ప్లే అయితే చేస్తలేను. ఓకేనా, సో ఈ విధంగా మీరైతే ఎడిటింగ్ అయితే చేయండి. ఓకేనా, సో ఇలా వీడియో ఎండ్ వరకు అయితే చేయండి. ఇలా మధ్యలో మనకు సాంగ్ తగ్గట్టు యానిమేషన్ అయితే ఇవ్వండి, ఫోటోకి మీకు నచ్చింది. ఓకేనా, సో ఇలా ఈ వీడియో ఎండ్ వరకు చేసిన తర్వాత ఓకే, మీకు ఇలా చెప్పుకున్నపోతే ఇవరకే మనకు వీడియో లెంత్ అయింది. సో ఇలా చెప్పుకున్నపోతే వీడియో ఎండ్ వరకు అయితే మనకు వీడియో బాగా లెంత్ అయితే అవుతుంది. కాబట్టి నేను ఇంతవరకు అయితే చెప్పాను. సో మీరైతే ఇదే ప్రాసెస్ అయితే ఫాలో అయితే అవ్వండి. ఓకేనా, సో ఇప్పుడు పైన సేవ్ మీ టాప్ చేసుకుని మళ్ళీ సేవ్ మీ టాప్ చేసుకుని మనకు వీడియో అయితే సేవ్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.